హలో ఆస్పిరెంట్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో మనకి సెప్టెంబర్ 12th రోజున వచ్చినటువంటి తెలుగు న్యూస్ పేపర్స్ అనేటువంటి ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఇక్కడ కనిపించే ఆర్గనైజేషన్స్ నుంచి మనకి నోటిఫికేషన్స్ అనేవి రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేసినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. నౌ కమింగ్ టు ద ఫస్ట్ అప్డేట్, రాంచీలోని మెకాన్ లిమిటెడ్ నుంచి ఫుల్ టైం బేసిస్న ఇంజనీరింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్స్ అయితే డైరెక్ట్గా ఇంటర్వ్యూస్ అనేవి ఈ పోస్టులకు సంబంధించి ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేస్తున్నారనమాట. టోటల్గా 47 పోస్టులకు కానీ ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలకు సంబంధించి ఇంటర్వ్యూ అనేది 15, 16, 19, 20 తేదీల్లో ఇంటర్వ్యూలు అనేవి కండక్ట్ చేస్తున్నారనమాట. దీని తర్వాత పూణేలోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర నుంచి వివిధ విభాగాల్లో మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. టోటల్గా 350 పోస్టులకు కానీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ యొక్క పోస్టులకు అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే 1180 రూపాయలు అనేది ఉందన్నమాట. ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు సెప్టెంబర్ 30లోగా ఈ ఉద్యోగాలకి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీని తర్వాత తిరుపూర్లోని ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఈఎస్ఐసి నుంచి ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు అనేవి కండక్ట్ చేస్తున్నారు. మొత్తం పోస్టుల సంఖ్య 23 అనమాట. అర్హులైనటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు సెప్టెంబర్ 25వ తారీఖున ఇంటర్వ్యూకి హాజరు కావచ్చు అనమాట. దీని తర్వాత ఇవాళ అంటే సెప్టెంబర్ 12th రోజున అప్లికేషన్ డేట్స్ క్లోజ్ అయిపోయే నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒకసారి చూద్దాము. BEMLలో 46 సర్వీస్ పర్సనల్ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఎవరైతే ITI డిప్లొమా కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. దీని తర్వాత ఇదే BEML నుంచి 27 ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఎవరైతే డిగ్రీ, PG, MBA, CA, CMA ఉత్తీర్ణతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. దీని తర్వాత భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్లో 515 ఆర్టిసన్ గ్రేడ్ 4 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఎవరైతే 10th క్లాస్ క్వాలిఫై ఉన్నారో వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. దీని తర్వాత BEML బెంగళూరు నుంచి 100 మేనేజర్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఎవరైతే డిగ్రీ అనేది మెకానికల్ ఇంజనీరింగ్లో కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. దీని తర్వాత భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుంచి 80 ట్రైనీ ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఎవరైతే BE, BTech, BSc ఉత్తీర్ణతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో నేను ఇక్కడ మెన్షన్ చేసినటువంటి ఈ 5 నోటిఫికేషన్కి సంబంధించి అప్లికేషన్ డేట్స్ అనేవి ఇవాళతోటే క్లోజ్ అయిపోతున్నాయి అనమాట. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, అదేవిధంగా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరు కూడా ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి. సో ఇవాళే ఈ ఉద్యోగాలకు సంబంధించి అప్లికేషన్ లాస్ట్ డేట్. దీని తర్వాత నారాయణపేట మెడికల్ కాలేజ్లో కాంట్రాక్ట్ బేసిస్న ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, సీనియర్ రెసిడెంట్, ట్యూటర్, CASS స్పెషలిస్ట్ సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. టోటల్గా 57 పోస్టులకు కానీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలకి ఎంపిక అనేది ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ తేదీ కూడాను సెప్టెంబర్ 15th అని మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. సో మిగతా వివరాలకు లైక్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి మిగతా వివరాలన్నీ కూడా ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. టోటల్గా 122 పోస్టులకు కానీ నోటిఫికేషన్ అనేది రిలీజ్. ఇందులో మెన్షన్ చేసినటువంటి పోస్టులు ఏంటంటే మేనేజర్, డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఈ పోస్టులు అనేవి క్రెడిట్ అనలిస్ట్, ప్రొడక్ట్, డిజిటల్ ప్లాట్ఫామ్స్ విభాగాల్లో ఈ పోస్టులు అనేవి భర్తీ చేస్తారు. దరఖాస్తు అనేది ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి అక్టోబర్ 2 అనమాట. సో మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి కంప్లీట్ వీడియో అనేది మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఇవాళ. సో ఎవరైతే ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకుంటున్నారో ఎలిజిబుల్ క్యాండిడేట్, సో ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఆ వీడియోలో నేను మెన్షన్ చేశాను. సో అది ఇవాళ నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో డెఫినెట్గా ఈ ఉద్యోగానికి. సో ఇవి మనకి ఇవాళ తెలుగు న్యూస్ పేపర్స్ అయినటువంటి ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అనమాట. సో ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడాను మనకు ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉంది. సో ఆ టెలిగ్రామ్ ఛానల్లో నేను మీకు ఎప్పటికప్పుడు త్రూ ఇన్ఫోగ్రాఫిక్స్ రూపంలో ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటానన్నమాట. ఎవరైతే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వలేదో ఆ టెలిగ్రామ్ లింక్ అనేది కూడాను నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. సో ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. Thank you. Have a nice day.